హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెడీమేడ్ బ్లౌజ్ని ఏ విధంగా ఆల్టరేషన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది బ్యాక్ నెక్ వచ్చి బాగా డౌన్ వచ్చిందండి. బ్యాక్ నెక్ కొంచెం పైకి పెట్టమన్నారు. దీనికోసం మనం బ్లౌజ్ మెటీరియల్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. కప్స్ కూడా తీసేయాలండి. దీనికోసం మనం ఈ పిన్ను ప్రస్తుతం అందరి దగ్గర కూడా అవైలబుల్గానే ఉంది కదా, ఈ పిన్ను వాడి ఈజీగా కుట్లు అనేవి విప్పుకోవచ్చు. రెడ్ బాల్ ఉన్న సైడు క్రింద వైపుకు పెడితే కరెక్ట్గా మనకి ఎంతవరకు కుట్లు ఓపెన్ చేయాలో అంతవరకు కట్ అవుతాయి. మనం ఎంత కరెక్ట్ సైజు బ్లౌజ్ తీసుకున్నప్పటికీ కూడా రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసరికి నెక్స్ డీప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం బాడీ కూడా లూజ్ వస్తుంది. ఇవి ఖచ్చితంగా మనం ఆల్టరేషన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా కొన్ని కుట్లు విప్పుకొని కప్ అనేది బయటికి తీసేసుకోవాలి. రెడీమేడ్ బ్లౌజెస్కి, క్రాప్ టాప్స్, డ్రెస్సెస్కి ఈ విధంగా కప్స్ అనేవి ఇస్తారు. ఇవి మనకి అవసరం లేదనుకుంటే ఈ విధంగా రిమూవ్ చేసుకుని అక్కడ చిన్నగా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆ కుట్టున్న ప్లేస్ని మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా నెక్ డౌన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 10 ఇంచెస్ వరకు డౌన్ వచ్చింది, వాళ్ళకి 8 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. దానికోసం మనం తీసుకున్న క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని 3 ఇంచెస్కి క్లాత్ తీసుకోండి. పైన కింద ఖర్చుకి 2 ఇంచెస్ మనం అడ్జస్ట్మెంట్కి సరిపోతుంది. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకుని బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ను ఈ విధంగా క్లాత్ పై ఉంచి బ్లౌజ్ నెక్ షేప్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ నెక్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. చుట్టూ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ని రివర్స్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ వేసుకోవాలి. పై వైపున స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుని దాని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మరొక కుట్టు వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వలన దారం పోగులు అనేవి బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. అదేవిధంగా సైడ్ నుంచి కుట్టు వేసుకుని పై వైపున కూడా కుట్టు వేసుకోవాలి. క్లాత్ యొక్క 4 వైపులా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు క్లాత్ను మధ్యకి ఫోల్డ్ చేసుకుని మధ్యన ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ తీసుకుని మధ్యలోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని మధ్యన మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ నెక్ను కొలిచేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్గా కొలుచుకోండి. ఈ 2 మార్కింగ్లు కూడా ఒకే చోటకు వచ్చేటట్టుగా పిన్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి.
మనం ఎంతైతే బ్యాక్ లెంత్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఈ విధంగా నెక్ని అడ్జస్ట్ చేసుకోండి. టైలరింగ్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నెక్ని అడ్జస్ట్ చేసుకుని ఇటు చివర కూడా మరొక పిన్ పెట్టుకుని ఒకవైపు నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా మధ్యలో ముడతలు రాకుండా చెక్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకుని ఈ పిన్స్ ఓపెన్ చేసి మరొక కుట్టు వేసుకోండి స్ట్రాంగ్గా ఉండడం కోసం. మన ఇంట్లో మిషన్ అనేది ఉంటే ఇట్లాంటి ఆల్టరేషన్ వర్క్స్ మనమే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఖర్చులను కట్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ వేసుకోండి దారం పోగులు రాకుండా ఉండడం కోసం. ఈ విధంగా స్టిచ్ వేసుకుని రెండో వైపు కూడా కుట్టు వేసుకోండి. బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కప్స్ తీసిన ప్లేస్లో స్టిచ్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. లోపలికి ఫోల్డింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ నుంచి ఖర్చును కొంచెం బయటికి తీసుకుని రెండు వైపులా కూడా కొంచెం ఖర్చు అనేది బయటికి తీసుకుని ఇక్కడ ప్రిన్స్ కట్ మోడల్లో స్టిచ్ అనేది ఉంది. అదే స్టిచ్ ప్రకారం మనం ఈ కుట్టు అనేది వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోండి. ఖర్చు నుంచి క్లాత్ని కొంచెం బయటికి తీసుకుని ఈ విధంగా కొంచెం కొంచెంగా ప్రిన్స్ కట్ మోడల్లో స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి మనం సైడ్ జాయింట్లు ఏమి వేయట్లేదు. ఒకవేళ బ్లౌజ్ లూజ్ ఏమైనా ఉంటే అటువైపు ఇటువైపు కూడా ఖర్చు వేసుకోవాల్సి వస్తుంది. రెండు వైపులా కూడా స్టిచ్ వేసేసాం. బ్లౌజ్ ఆల్టరేషన్ అనేది పూర్తయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.